హాయ్ అండి, విజయ స్వీట్ హోమ్కి స్వాగతం. ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసంలో మనం చేసుకుంటాం కదా వరలక్ష్మి వ్రతము. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటాము, అమ్మవారికి నివేదిస్తూ ఉంటాము. ఆ ప్రసాదంలో భాగంగా మనం ఈరోజైతే చక్కెర పొంగలి ప్రిపేర్ చేసుకుందాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక 3/4 గ్లాసు బియ్యం తీసుకోండి. ఆ పావు వంతు పెసరపప్పు తీసేసుకొని ఇలా 3/4 వంతు బియ్యము, పావు వంతు పెసరపప్పు తీసుకుని 2 సార్లు కడుక్కొని ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి, 4 విజిల్ పెట్టేసుకొని 4 విజిల్ ఉడికించుకోండి. అన్నం బాగా మెత్తగా అవుతుంది. ఇప్పుడైతే ఇంకో గిన్నెలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనకి ఫ్రూట్స్, ద్రాక్ష, జీడిపప్పు, బాదం మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే గిన్నెలో మనమైతే ఏదైతే కొలత తీసుకున్నామో బియ్యము, అదే కొలతతో ఒక గ్లాసు బెల్లము, పావు గ్లాస్ కానీ అర గ్లాస్, స్వీట్ ఎక్కువగా కావాలంటే అర గ్లాస్ వేసుకోండి. చక్కెర తక్కువగా కావాలంటే పావు గ్లాస్ వేసుకోండి. చక్కెరని కరిగించి పెట్టేసుకోండి పక్కకి. కరిగితే చాలు బెల్లము. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది కూడా కుక్కర్లో అన్నం అంతా ఉడికిపోయిందండి. తర్వాత ఈ బెల్లం పాకాన్ని వడకట్టేసి అన్నంలో వేసేసుకోవాలి. క్లిప్ మిస్ అయిపోయింది. అది ఉడుకుతూ ఉండగా కొంచెం దగ్గర పడంగా ఇలాచీ పౌడరు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోండి. కొద్దిగా ఉడకనిచ్చిన తర్వాత అది కొంచెం దగ్గర పడుతుంది. మరీ అంత ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా జారుడుగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత గట్టిగా అయిపోతుంది. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా నేతిలో, ఆ జీడిపప్పుని వేసేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి చాలా ఇష్టంగా మనం ఈ ప్రసాదం చేసి పెట్టుకోవచ్చు. అమ్మవారికి ఎంతో ప్రీతికరం ఈ ప్రసాదము. మన ఛానల్లో అయితే పూర్ణం బూరెలు కూడా చేశారండి, అది కూడా చూసి కామెంట్ చేయండి.